వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా 2 ఏళ్ల పాటు కూడా అభివృద్ధి మాత్రం జరగలేదనే వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులైతేనేమి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితేనేమి ఆరోపిస్తుంది. అదేవిధంగా రాజకీయ కుట్రలో భాగంగా కక్ష సాధింపు చర్యలైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులనైతే మాత్రం వెంటాడుతూనే ఉన్నాయని చెప్పాలి. మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే కనుక ఫార్ములా ఈ కార్ రేస్ అని, అటువైపు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొద్ది రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మాత్రం అటువైపు రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. మొదటగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి, మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి అయితేనేమి, అదేవిధంగా మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు అయితే హాజరయ్యారు. తాజాగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అటువైపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల అయితే మాత్రం ఓటర్ల జాబితాను తయారు చేసే దాంట్లో బిజీగా ఉన్నానని, తదుపరి విచారణను తను ఎదుర్కొంటానని అయితే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే చెప్పారు. అసలు ఇది కూడా రాజకీయ కుట్రలో భాగమైన అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, మొదటి నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అటువైపు హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, సంతోష్ రావు అయితే మాత్రం విచారించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు వచ్చినాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ డొల్ల కేసుతో, ఈ అక్రమ కేసుతో అసలు నాటి ప్రభుత్వంగా ఏమాత్రం ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసుతో, ప్రభుత్వ ప్రమేయం లేని కేసుతో బీఆర్ఎస్ను ముడిపెట్టి మొన్న హరీష్ రావు గారిని, ఆ తర్వాత కేటీఆర్ గారిని, ఆ తర్వాత సంతోష్ రావు గారిని, ఇప్పుడు మా అగ్రనేత, ఉద్యమ దళపతి, రాష్ట్ర సాధకుడు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించినటువంటి గొప్ప దార్శనికుడు, ఆయనకు నోటీసులు. దుర్మార్గం. ఖండిస్తున్నాం ఈ కాంగ్రెస్ చర్యల్ని. అయితే సాధారణంగా ఏంది సాక్షులుగానే పిలుస్తున్నాం కదా, దీనికి మీ ఇదేంటి ఖండనలేంటి అని. మీరు నోటీసులు ఇచ్చేది సాక్షులుగా, ప్రచారం చేసేది దోషులని. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని 600 మంది జరిగింది, 1200 మంది జరిగింది, ఇన్ని వేల మంది జరిగింది. ఏ స్థాయిలో మీరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? దీని వెనుక ఎవరున్నారు? స్పష్టంగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది కదా. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పథకాల ఎగవేత కోసం, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ దుశ్చర్యలన్నీ ప్రజలకు తెలియదా? మీరు చేస్తున్న ఈ కపట నాటకాలన్నీ ప్రజలకు తెలియదా? మీరు ఇచ్చిన నోటీసులు ఏంటి? మీరు చేస్తున్న ప్రచారం ఏంటి? ఏ స్థాయి ప్రచారం చేస్తూ ఉన్నారు? ఏమిటి సంబంధం? గతంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ టెలిఫోన్ ట్యాపింగ్కు ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదు, ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ సంబంధమే ఉండదు. ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఏ రకంగా తెస్తారో సమాచారం తెచ్చి మాకు ఇస్తారో, అంతే తప్ప ఇంకొకటి కాదని చెప్పిండ్రు. ఇక రేవంత్ రెడ్డి గారి భయం, ఈ ఓటుకు నోటు కేసు వీళ్ళు ట్యాపింగ్ చేస్తేనే నేను దొరికినా ఏందనేది. ఎవరికైనా రహస్యమే లేనప్పుడు, దొంగతనమే లేనప్పుడు, తప్పే చేయనప్పుడు, ఫోన్లలో సాధారణ సంభాషణలు అయినప్పుడు ఎందుకు భయం? వ్యక్తిగత అసలు జరగలేదు, జరిగినా భయపడేది ఏముంటుంది? టెలిఫోన్లలో మీరు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా? అట్లాంటి సంభాషణలు చేసిండ్రా? మీరు టెలిఫోన్లలో ఏమైనా రహస్యాలు మాట్లాడుకున్నారా? అట్లాంటిది చేసిండ్రా? ఏంది అసలు? ఎందుకింత భయం? ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీరేమి తెలంగాణకు వ్యతిరేకంగా మీరేమన్నా చేసిండ్రా? మీకెందుకు భయం? మీరెందుకు భుజాలు దడుముకుంటున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డొల్ల కేసు. ఎట్లయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేసులతో కాళేశ్వరం, మేడిగడ్డ పిల్లర్లను వీళ్ళే పేలుస్తారు. మొన్నటి చెక్ డ్యామ్లను చూస్తున్నాం కదా, అనేక చెక్ డ్యామ్లను పేలుస్తూనే ఉన్నారు. అందులో చెరువులో ఆ చెక్ డ్యాంలో ఉన్నటువంటి చేపలు ఎక్కడో ఎగిరి పడతా ఉన్నాయి. సహజంగా కూలింది అయితే ఆ రాతి బిచ్చులు కానీ, ఆ చేపలు కానీ, ఆ చేప పిల్లలు కానీ ఎగిరి ఎక్కడో పడవు కదా. ఇసుక కోసం, రవాణా కోసం, ఇసుక వ్యాపారం కోసం, ఇసుక దందాల కోసం చెక్ డ్యాంలను పేల్చి అన్నదాతల పొట్ట కొడతా ఉన్నారు. పంట పండించుకొని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇసుక రవాణా కోసం, ఇసుక అక్రమ దందాల కోసం. అట్లాగే మేడిగడ్డ పిల్లలను కూల్చే కాళేశ్వరం మీద విచారణ పేరుతోని నాడు పిలిస్తిరి కేసీఆర్ గారిని. ఏం తేల్చిండ్రు? అలాగే ఈ కార్ రేసు అని ఆ 54 కోట్ల వ్యవహారం, అది మొన్న అయితే ఉత్తగానే 100 కోట్లు తగిలేసి టెంట్లకు. దుర్మార్గము. గ్లోబల్ సమ్మిట్ పేరుతోని టెంట్లకు, తాత్కాలిక గుడారాలకు 100 కోట్లు తగిలేసిరు రేవంత్ రెడ్డి గారు. ఆడ రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తుకుంటున్నారు, వాళ్లకు డబ్బులు లేవంటావు, చిప్ప చేతిలో ఉన్నదంటావు. అలాగే ఇటు అన్నదాతలు
ఇప్పుడు పంట విత్తుకున్నారు, యాసంగి పంట. రైతు భరోసా దిక్కే లేదు. సంక్రాంతి అయినాక ఇస్తా అంటే సంక్రాంతి పోయి శివరాత్రి కూడా వస్తుంది. శివరాత్రి కూడా వచ్చే రోజులు వస్తున్నాయి. ఇంతవరకు రైతు భరోసా దిక్కు లేదు. ఏది ప్రభుత్వ పాలనేది ఎవరి పట్ల ఉన్నది చిత్తశుద్ధి? ఎవరిని చూస్తూ ఉన్నారు? బోనస్ ఇవ్వకపోవడుతుంది, అన్నదాతలకు బోనస్ దిక్కు లేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోతుంది, పెంచుతున్న పెన్షన్లకు దిక్కు లేదు. కేసీఆర్ గారి పథకాలను తుంగలో దొక్కబడుతుంది. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చేసుకొని ఒక సుఖశాంతుల తెలంగాణను ఆయన నిర్మించి పెడితే ఈ 25 నెలల వల్లకాడు చేస్తున్నారు కదా రాష్ట్రాన్ని. చేత కాకపోతే తప్పుకోండి, పాలన చేత కాకపోతే తప్పుకోండి. మీ గ్రూపు తగాదాలు, మీ కొట్లాటలకు తెలంగాణను ఎందుకు బలి చేస్తారు? మీ మంత్రుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నది ఎవరు? మీ మంత్రుల మధ్య ఐక్యతను దెబ్బతీసి మీ గద్దె కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? పాలన చేత కాదు తెలంగాణ వాళ్ళకని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ తీరుతెనులేంటి? ఈ ఓటుకు నోటు దొంగ గద్దె మీద కూర్చొని చేస్తున్నదేంటి? ఇవాళ విదేశాల్లో ఉండి ఇక్కడ పాలనను గాలి కొదిలి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూసినా అటు నీటిపారుదల రంగాన్ని, ఇటు వ్యవసాయ రంగాన్ని, ఇటు విద్యుత్ రంగాన్ని, అటు వైద్య రంగాన్ని, ఇటు విద్యా రంగాన్ని, అన్ని రంగాలను విస్మరించి చెప్పాలంటే ప్రజలను విస్మరించిన పాలన నడుస్తుంది. పేరేమో ప్రజాపాలన, చేస్తున్నదేమో దోపిడీ, చేస్తున్నదేమో స్కాములు. దాచుకుంటున్నారు, ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు. మాటలు మాత్రం ప్రజలకు చెప్తా ఉన్నారు, లేదు లేదు లేదని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తెచ్చిన అప్పేం చేసిండ్రు, రాష్ట్ర ఆదాయం ఏం చేసిండ్రు చెప్పగలరా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? ఎస్, బీఆర్ఎస్గా మేము చెప్తాం. మేము తెచ్చినటువంటి అప్పు మేము ఏం చేసినామో ప్రతి రూపాయి లెక్క పత్రం మేము చెప్పగలం. ఎన్ని నిర్మాణాలు జరిగినాయి మేము చెప్పగలం. మీరు ఏం చేసిండ్రయ్యా? కొత్త జిల్లాలు చేస్తే, జిల్లా కార్యాలయాలు నిర్మిస్తే, మండల కార్యాలయాలు నిర్మిస్తే, బళ్ళు నిర్మిస్తే, గుళ్ళు నిర్మిస్తే, ప్రాజెక్టులు నిర్మిస్తే, కాలువలు నిర్మిస్తే, చెరువుల పొడికలు తీస్తే, ఒక్కటి కాదు కదా ఎన్ని చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగింది, ఎంత రోడ్లు భవనాలు. ఒక్క రంగం కాదు, బీఆర్ఎస్గా ఎంత అభివృద్ధిని సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఎంత మేలు చేసింది, ఎన్ని పంటలు పండినాయి, ఎంత సస్యశ్యామలమైంది తెలంగాణ. ఏదయ్యా మీ పాలన? ఏదయ్యా కాంగ్రెస్ పాలన? ఏది ప్రజలకేమిచ్చిన పాలన? ఇది దోచుకోవడం తప్ప, దాచుకోవడం తప్ప ప్రజలకు ఒక్క రూపాయి మందం, నయా పైసా మందం మేలు జరిగింది లేదు, నష్టమే చేస్తూ ఉంది. ఖండిస్తూ ఉన్న ముక్త కంఠంతో కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి ఉద్యమం చేస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తే, ఆ మహానేతను, ఆ దార్శనికుణ్ణి, తెలంగాణ జాతిపితను ఇవాళ అవమానించే విధంగా నోటీసులు ఇస్తారా? అనుమానించే విధంగా నోటీసులు ఇస్తారా? దుష్ప్రచారాలు చేస్తారా? ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు తప్పకుండా బుద్ధి చెప్తారు. మున్సిపల్ ఎన్నికల ముందర ఈ డ్రామా ముందరేసుకొని నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. 365 రోజులు కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇట్లనే రోజొక్క బీఆర్ఎస్ నాయకుడికి రకరకాల నోటీసులు ఇచ్చి సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్. ఈ కుట్రలు కూల్తాయి. మీరు ఎంతమందిని పిలిచినా, ఎన్ని రోజులు ఈ నాటకాలు ఆడినా ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. పాలన చేతగానితనాన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలను విస్మరించిన తనాన్ని చూస్తూ ఉన్నారు. బుద్ధి చెప్తారు. మున్సిపల్ ఎన్నికలు ముందర ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ను బొందబెట్టేది ఖాయం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణకి వెళ్లే ముందు మీరే అటువైపు కుంకుమతో వీరతిలకం లాగా దిద్దారు. కాకపోతే మాత్రం అటువైపు కాంగ్రెస్ పార్టీ అంటుంది సిట్ విచారణకి వెళ్తా కూడా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు వీరతిలకం దిద్ది పంపుతున్నారు, అంటే సిగ్గు లేదా అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఎస్, తప్పకుండా మీరు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడానికి మేము తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియజేయడానికి వెళ్తూ ఉన్నాం. ఈ ఒక్క సందర్భమే కాదు, ప్రతి సందర్భంలో నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు అప్పుడు సీమాంధ్ర పాలకుల దుష్ప్రచారాలను ఎండగట్టే ప్రయత్నంలో, మీకు పాలన చేత కాదండ్రి, మీరు బట్టలు ఎండేసుకుంటారు కరెంటు తీగల మీద అండ్రి, మీ వల్ల కాదని చెప్పి మేము చేసి చూపిస్తున్నాం. ప్రతి సందర్భంలో మేము తప్పకుండా వీరతిలకం దిద్దుతాము. మేము తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులన్నీ మీ వెన్నంటి ఉంటాయి, పోరాడండి, మేము మీ వెనుక ఉంటామని చెప్తాం. మేము అది మా బాధ్యత. అది ఎస్, యుద్ధమే. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం తప్పకుండా ఉద్యమమే. కాంగ్రెస్ దృష్టి మళ్లించేటువంటి చర్యలను ఎండగట్టడం తప్పకుండా యుద్ధమే. కాంగ్రెస్
పాలన చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం తప్పకుండా యుద్ధమే. ఆ యుద్ధానికి వెళ్తున్న క్రమంలో తప్పకుండా వీరతిలకం దిద్దుతాము, తప్పకుండా వెన్నంటి నిలబడతాము, విజయం సాధిస్తాం, ప్రజల్లో మేమేంటో చూపించుకుంటాం. అదేవిధంగా అంటే దాదాపు అటువైపు తెలంగాణ ఉద్యమ నేతని మీరు చెప్తున్నారు, అలాగే ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను, అటువైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మాత్రం వాడు వీడు అని సంబోధించటం, అదేవిధంగా అంటే తెలంగాణకు సంబంధించి వీళ్ళు త్యాగమేమీ చేయలేదు, 1200 మంది విద్యార్థులు త్యాగం చేస్తారు, అసలు వీళ్ళది త్యాగ కుటుంబమే కాదని చెప్తున్నాడు. ఈ దుర్మార్గానికి కారణం, ఈ 1200 మంది బలిదానాలకు కారణం ఎవరయ్యా కాంతం గారు? ఎవరు? కాంగ్రెస్ కాదా? 2009 డిసెంబర్ 9 నాడు మీ సోనియమ్మ జన్మదినం రోజు మీరు ప్రకటించినటువంటి తెలంగాణను యథాతథంగా అట్లానే ఉంచితే, మీరు యూటర్న్ తీసుకోకుండా ఉంటే ఈ బలిదానాలు జరిగేవా? ఈ ప్రాణత్యాగాలు జరిగేవా? తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. 69 ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మరణాలకు కారణమైంది, కాల్చి చంపింది, పిట్టలను కాల్చి చంపినట్టు కాంగ్రెస్, దుర్మార్గ కాంగ్రెస్. అసలు ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కానీ, ప్రజలను ఓట్లు అడిగే హక్కు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ద్రోహం చేసింది, తెలంగాణను వంచింది, ఆ మరణాలకు కారణమైంది మీరు కదా. బలిదేవత అని మీ రేవంత్ రెడ్డి గారే కదా ప్రకటించిరి. కేసీఆర్ గారు తన ప్రాణం ఫనంగా పెట్టాలనుకున్నాడు, మీకులాగా పదవులను పట్టుకొని వేళ్లాడలేదు. ఒక్క రూపాయి కూడా ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు మీ పెదవులు మూసుకున్నారు కదా, ఫెవికాల్ రాసుకున్నారు కదా, మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు కదా. కేసీఆర్ గారు అట్లా కాదు కదా. తెలంగాణకు వ్యతిరేకంగా మీరే కార్యక్రమం తీసుకున్నా వెంటనే తన పదవుల్ని వదులుకున్నాడు, గడ్డిపోసల్లాగా పదవులను వదిలేసిండు. పదవులే కాదు, ప్రాణాలని కూడా పనంగా సిద్ధంగా పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన దీక్ష చేసిండు, 11 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడి దీక్ష చేసినటువంటి మహానేత కదా. ఆయనను ఎట్లా నిందిస్తారు? ప్రజలు మళ్ళా ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతుంది, మీ ముఖాల మీదనే పడుతుంది. మీకు అర్హత లేదు. కేసీఆర్ గారి పేరెత్తే అర్హత కూడా ఉద్యమ ద్రోహులైనటువంటి కాంగ్రెస్కు లేదు. ఉద్యమ ద్రోహులు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్లకు కేసీఆర్ గారి పేరెత్తే అర్హత కూడా లేదు. ఆయన పేరెత్తితే మీ జన్మలు తరిస్తాయి, ఆయన పాదాల ధూళి మీ తలల మీద రాసుకున్నా చల్లుకున్నా మీ జన్మలు తరిస్తాయి. తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్. ఆయన గురించి ఒక్క మాట, కేసీఆర్ గారి గురించి ఒక్క మాట తూలినా, నోరు జారినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రజల్లోకి రానివ్వరు, తిప్పి కొడతారు, రాళ్లతో కొట్టి చంపుతారు, జాగ్రత్త. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫైనల్గా అటువైపు కేసీఆర్కి నోటీసులు ఇస్తే విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? సాక్షులుగా పిలిచి ఇందులో ఏముండదు, అంతా లొట్టపీస్ కేసు, ఇది ట్రాష్ కేసు, లేదు ఏం లేదు, అరెస్టు ఉండదు, ఇంకోటి ఉండదు. అదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో పాము అంటే ఇదిగో పడగ, ఇట్లాంటి వ్యవహారమే, ఈ దుష్ప్రచారమే కదా. మీరెందుకు వీరతిలకం దిద్దుతారు, మీరెందుకు ఇన్ని శ్రేణులు వస్తాయి, చట్టాలని గౌరవిస్తూ ఉంటారు అని అంటూనే ఇట్లెట్లు వస్తారని వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఇందుకే ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికే మేమంతా బయటకు వచ్చేది, ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికే మేము వెన్నంటి నిలిచేది. ఇవన్నీ దుష్ప్రచారాలు, అసలు అది కేసే లేదు, అంత డొల్ల. అందులో శిక్ష అనేది ఉండదు, ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ట్యాపింగ్కు ప్రభుత్వానికి, నాటి ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఎలాంటి ప్రమేయము సంబంధము లేదు. బురద జల్లే కార్యక్రమం, కాంగ్రెస్ కంటినటువంటి నైని బొగ్గుగన్ల మసిని తుడుచుకునే ప్రయత్నం, కాంగ్రెస్ కూరుకపోయినటువంటి అవినీతి కూపంలోంచి, అవినీతి మురికిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం, ఆ బురద మా మీద జల్లే ప్రయత్నం. మీరు తెచ్చినటువంటి అప్పులేమైనాయి, మీరు రాష్ట్ర ఆదాయం ఏమైంది, ప్రజలకు ఏం చేయగలిగినరు, ఒక్క ఇటుకనన్నా పేర్చిండ్రా, ఒక్క నిర్మాణం అన్నా చేసిండ్రా? అయినా కానీ గుంపు మేస్త్రి అని చెప్పుకున్నటువంటి మీరు మేస్త్రిగా ఒక్క నిర్మాణమైనా చేసిండ్రా? ఆ పేరు కూడా మీకు తగదు. ఆ పేరు కూడా, గుంపు మేస్త్రి అనే పేరు అర్హత కూడా మీకు లేదు. గుంపు మేస్త్రిని చెప్పుకునే అర్హత కూడా మీకు లేదు. నిర్మాణం ఒక్కటి కూడా జరగలేదు. కూల్చివేతలే జరిగినాయి. కూల్చివేతలు హైడ్రాతో పేద ప్రజల ఇండ్లు కూల్చిండ్రు, సంపన్నుల ఇండ్లు, మీ సోదరుడు తమ్ముని ఇండ్లు, ఇంకొకరి ఇండ్లు, పొంగులేటి ఇల్లు, ఎవరి పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, బఫర్ జోన్ల ఇండ్లన్నీ కూడా
బఫర్ జోన్లో ఉన్న మీ వాళ్ళ ఇండ్లన్నీ కూడా కాపాడుతున్నారు. పేదల చిన్న గూళ్ళను మీరు పిచ్చుక గూళ్ళ లాంటి పేదల గూళ్ళను కూలుస్తూ మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గపు చర్య. కూల్చివేసేటోడు మేస్త్రి ఎన్నటికీ కాజాలడు. కూల్చివేతలు చేసేవాడు మేస్త్రి ఎన్నటికీ కాజాలడు. ఆ పేరు అర్హత కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. అంటే కేసీఆర్కి టచ్ చేసిన అంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన అనంతరం ఏదైనా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? జరగదండి. అరెస్ట్ లాంటిది ఏది జరగదు. నోటీసులు ఇస్తేనే యావత్తు తెలంగాణ ఖండిస్తూ ఉన్నది కదా. తెలంగాణ మొత్తం ఇవాళ ఖండించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్నటి ఆగ్రహ జ్వాలలు చూసినాం తప్ప ఎలాంటి అరెస్టులు అయితే ఉండనే ఉండవు. దాని గురించి చర్చ అనవసరం. ఎందుకంటే జరిగిందేమీ లేదు. చట్టాలకు అతీతంగా మేము సహకరిస్తామని చెప్తున్నాం. అక్కడ ఏమీ జరిగింది లేదు. మీరు ప్రూవ్ చేసింది ఏమీ లేదు. ఉత్త బురద జల్లే కార్యక్రమం కాబట్టి ఎలాంటి అరెస్టులు ఉండవు. ఇది అసలు కేసే కాదు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఇది ఒక లొట్ట పీసు కేసు అని, ఇదంతా ఒక డొల్లని, అంటే కేసీఆర్ని టచ్ చేసే అర్హత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ఒకవేళ టచ్ చేస్తే మాత్రం అటువైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కుతారని అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రానని చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవ వార్త, హైదరాబాద్.